ఎందుకు ఇందాక మీరు మాట్లాడుతూ మీ రైతులు ఒక దొంగల్లాగా హైదరాబాద్ ప్రెస్ క్లబ్ కి రావాల్సి వచ్చిన పరిస్థితి వచ్చిందని చెప్పి మాట్లాడుతున్నారు. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? మా ఊరు బట్లచందరం. నా పేరు మునికుమార్. బట్లచందరం గ్రామం, దోమ మండల్, వికారాబాద్ డిస్టిక్. ఆ గ్రామంలో గత 30 రోజులుగా నడుస్తుంది ఇదంతా, ఈ చర్చనీయాంశం అంతా. 30 రోజుల కన్నా ముందు ఒక నోటిఫికేషన్ జారీ చేశారు. అది ఏంది, 235 ఎకరాలు మీ ఊరు నుంచి ఫార్మా ఇండస్ట్రియల్ కారిడార్ కోసం తీసుకుంటామని మాకు చెప్పడం జరిగింది. అది ఎప్పుడు 15 రోజుల తర్వాత మా ఊరికి పెట్టడం జరిగింది. ఆ లెటర్ ఏదైతే ఉందో ఎంఆర్ ఆఫీస్ లో 15 రోజుల తర్వాత పెట్టడం జరిగింది. తర్వాత మా ఊరు గ్రామ సభకు తీసుకొచ్చారు, ఆడ అంటించారు. ఆడ చూసి మేము అడగడానికి పోయినాం. మా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళినాం, మా అన్నటువంటి ఎమ్మెల్యే రామోరెడ్డి అన్న దగ్గరికి వెళ్ళినాం, కొంతమంది కార్యకర్తలు మేము కలిసి వెళ్ళినాం. అడిగితే ఆయన అక్కడ లేరు ప్రజెంట్ కి. కొంతమంది వేరే వాళ్ళు మా ఊరు పక్కన ఉన్న గ్రామాల్లో వెళ్ళి అడిగితే నాకు సంబంధం లేదనే విధంగా ఆయన మాట్లాడుతున్నాడు ఈ రోజు. ఎందుకంటే గెలిపించుకున్నాం కదా, ఆ బాధ ఉంటది మాకు.